ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రభుత్వ అధికారులను సజ్జల బెదిరిస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. వైకాపా అధికారంలోకి వస్తే చర్యలు తప్పవంటూ అధికారులను బెదిరిస్తున్నారని, దీనిపై తక్షణమే ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం కౌంటింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజులుగా సీఈఓ గారి దృష్టి తీసుకొస్తున్నాం. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 500 ఓట్లు ఒక టేబుల్ వేయటం కానీ, లేకపోతే ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కానీ, స్టాంప్ కానీ, వాసిమెయిల్ కానీ, ఇవన్నీ కూడా వాటి మీద సవివరంగా ఒక నోటు ఏదైతే ఆన్ పేపర్ పెట్టిమని అడుగుతున్నాం. దాని మీద త్వరలోనే సోమవారం కల్లా ఇస్తామని తెలియజేశారు. అట్లాగే ఎక్కడెక్కడ ఈ కౌంటింగ్ సెంటర్లో ఎన్ని టేబుల్స్ ఏ విధంగా ఎట్లా పడుతున్నాయో డీటెయిల్గా రాజకీయ పార్టీలకి తెలియజేయమని చెప్పి కోరాం. దాని మీద కూడా రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టి అది కూడా తెలియజేస్తా ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.